ఓం గం గణపతయే నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాతో. ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపతు సూర్యః శంబాతో వాత్వరప అపసృదః. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శని భగవంతుడి యొక్క అనుగ్రహముతో ఈ 135 రోజులు అనగా జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ 135 రోజులు మన యొక్క భూమి మీద శనైశ్చరుని యొక్క వక్రగతి సందర్భముగా ఆయన యొక్క పాపపు కిరణాలు అత్యంత వేగవంతంగా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి స్థితిగతుల్లో మనందరము కూడా కర్మలని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు హనుమంతుల వారు శనైశ్చరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ఆశీర్వదిస్తూ మరి మనకి మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ వక్రత్వ ప్రభావము ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రాశుల్లోనే కొంతమందికి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, ఈ విధంగా శని యొక్క ప్రభావాన్ని ఎంతోమంది ఎన్నో రోజులుగా మరి ఆయన యొక్క వేదనకి గురై, ముఖ్యంగా కొంతమంది వారి యొక్క జన్మజాతక రీత్యా ఈ శని మహర్దశ జరిగేవాళ్ళు, శని మహర్దశలో రాహువు, రాహు మహర్దశలో శని, అట్లాగే శని మహర్దశలో శుక్రుడు, శుక్ర మహర్దశలో శని, శనిలో కేతువు, కేతువులో శని, ఈ విధంగా పాపగ్రహాలు శని కుజ, శని రాహు, శని కేతు, శని రవి, ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనూ, శుక్రుడి యొక్క అంతర్దశల్లోనూ దశల్లోనూ ఈ యొక్క శని యొక్క ప్రాబల్యము అత్యంత మరి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో భావాలని ఆయన యొక్క కండిషన్లోకి తీసుకొని నానా రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు, తట్టుకోలేనటువంటి మానసికమైనటువంటి విచార దోషాలను కలుగజేసేటటువంటి శని భగవానుడు మరి పాపగ్రహమై, ఒక గ్రహము ఎప్పుడైతే పాపగ్రహమై వక్రిస్తుందో అది ఇంకా పాపత్వాన్ని ఇస్తుందని మన యొక్క శాస్త్రము తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. మనకి జన్మరాశి అనేటటువంటిది మానసిక ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కలుగజేస్తుంది. కానీ జన్మజాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి ప్రదేశం ప్రకారం, మనం పుట్టిన సమయం ప్రకారం, తేదీ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై ఆ లగ్నం నుంచి ఈ శని భగవానుడు 1వ స్థానమా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ ఏ భావాలకి ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు, శుభగ్రహ భావాలకి అశుభగ్రహ భావాలకి ఆధిపత్యం పట్టి ఉన్నాడా, దీన్ని కూడా లెక్కలోకి వేసుకుంటూ మరి ఆ లగ్నం నుంచి ఈ శని యొక్క సిచ్యువేషన్స్ ఏమిటి, ఏ భావాల్ని ఆయన ఆధారపడి ఉన్నాడో గోచారంలో ఆ భావాలకి తగ్గట్టుగా మానసిక విచార దోషాలని కలుగజేస్తాడు ఈ శని భగవానుడు. మరి ఈ యొక్క కలియుగంలో శని బాధల నుంచి ముఖ్యంగా ఈ వక్రించిన పాపగ్రహమైనటువంటి పాపత్వాన్ని ప్రసాదించేటటువంటి మరి కలికి అత్యంత దగ్గరగా సహకరిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను. కర్కోటకస్య నారస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయం నలదమయంతుల యొక్క చరిత్ర. దీంట్లో నలుడు మహారాజు చక్రవర్తి అయి ఉండి కూడా ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలను అనుభవించటంలో శని యొక్క పాత్ర, ఏలినాడి శని పాత్ర మనం
చదువుకోవాల్సిందే. కాబట్టి నలదమయంతుల యొక్క చరిత్ర చదివినా కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో వారికి ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క శని మహర్దశల్లో ఈ యొక్క శని దాదాపుగా మనకి ఈ జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా రేవతి నక్షత్రంలో 3వ పాదంలో వక్రించినటువంటి శని దాదాపుగా అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా అదే నక్షత్రంలో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. అట్లాగే ఈయన డిసెంబర్ 11 వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించడం ఇంకా ఘోరమైనటువంటి ప్రభావాలని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు కొన్ని రాసుల వారికి. ఆ రాసులు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ వక్రత్వంలో ఈ గ్రహము చాలా వరకు తన యొక్క కిరణాలని ముందు ఇవ్వాల్సినటువంటి, అంటే ఇప్పుడు మీనరాశిలో జలరాశిలో రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నటువంటి ఈ శని భగవంతుడు తన యొక్క దృష్టిని 3వ దృష్టిని వృషభ రాశి మరియు మిథున రాశి ఈ 2 రాశుల మీద ప్రభావితం చూపిస్తూ ఇప్పుడు ఆయన వక్రించిన తర్వాత కొంచెము నక్షత్రాలు అంటే రోహిణీ నక్షత్రము మృగశిర నక్షత్రం ఈ 2 నక్షత్రాల మీద అధికంగా తన యొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అట్లాగే తన యొక్క సప్తమ దృష్టి ఇప్పటి వరకు కూడా కన్యారాశి మీద, కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము హస్తా నక్షత్రం మీద ఉండేది, అట్లాగే చిత్తా నక్షత్రం మీద ఉండేది. ఇప్పుడు ఆయన వక్రించినప్పుడు ఎక్కువ శాతము రోహిణీ నక్షత్రము, హస్తా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉండి తన యొక్క దశమ దృష్టిని మీనరాశి మీద ప్రభావితం చూపిస్తూ దాదాపుగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రాల మీద తన యొక్క ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ ఎన్నో అనారోగ్యాలని, అనుకున్న పనులలో వాయిదాలని, అసలు అనుకున్నది జరిగింది అనుకుంటే మహదానందంగా భావించే పరిస్థితులను కలగజేస్తూ ఈయన ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద, అనారోగ్యానికి సంబంధించిన విషయాల మీద, అనుకున్న పనుల్లో ఆటంకాలు కలుగజేయటం, ఆలస్యాలు, అది వివాహమైనా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు, ఉన్నత విద్యలు లేకుండా చేయటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు వస్తాయనుకుంటే అది కాస్త ఉన్న ఉద్యోగం తొలగిపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఇవ్వటంలో శని భగవానుడు మహాదిట్ట. మరి ఈ యొక్క వక్రించిన శని ఫలితాలు ఈ యొక్క జన్మరాశులకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటూ, ఎవరికైనా సరే జన్మజాతకంలో లగ్నాతు ఈ యొక్క శని ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అసలు ఏ దశలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫలితాలు విని ఎవరూ బాధపడక్కర్లేదు, అట్లా అని సంతోషపడకూడదు. జన్మజాతకరీత్యా మాత్రమే దశలు అంతర్దశలు మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఈ శనిచ్చే ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఓం శం శనైశ్చరాయ నమః. మీనరాశి, మీనరాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావం ఎంతగా ఇబ్బంది పెడుతుందో అనుభవించే వాళ్ళకే తెలియాలి. ఏదైనా కాలిన వాడికి మాత్రమే దాని బాధ తెలుస్తుంది, కాలుతున్నవాడికి తెలుస్తుంది. మరి శనిచ్చేటటువంటి ఈతి బాధలు, కర్మదోషాలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. వివాహపరంగా కావచ్చు, ఆటంకాలు, ఇబ్బందులు, వివాహం అయ్యి విడిపోయిన వాళ్ళకి తెలియాలి ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నామని. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి తెలుస్తాయి అసలు ఎందుకు మాకు ఈ సమస్యలు, మాకు ఈ బాధలు మాకే ఎందుకు. ఒంటరి పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మీనరాశి వాళ్ళు. అసలు మేమేం తప్పు చేసాం, మాకెందుకు ఒంటరి పోరు ఎందుకు, మాకు అన్ని సుఖాలు ఉండొచ్చుగా. మీ జాతకం అది. మీరు పుట్టినప్పుడు మీ జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా ఆ దశలు అంతర్దశలు యోగిస్తేనే మీకు ఆ యోగం కలుగుతుంది. శని యోగాలను ఇస్తాడు, అవయోగాలను ఇస్తాడు. ఏలినాటి శనిలో దౌర్భాగ్యత్వాన్ని ఇస్తాడు, అసలైన భాగ్యత్వాన్ని ఇస్తాడు, దుర్మార్గత్వాన్ని ఇస్తాడు, మార్గ నిర్దేశకాన్ని ఇస్తాడు. ఇన్ని రకాలుగా పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి శని జన్మరాశిలో ఉండి ఇప్పుడు వక్రిస్తున్నాడు ఆయన. మీనరాశి వారికి అత్యంత మహాపాపి ఎవరంటే శని భగవంతుడు. జన్మజాతకంలో ఆయన పాప శుభత్వాన్ని ఇచ్చేవాడో తెలుసుకునేదాకా మనకి ఆయన ఇప్పుడు ఈ 4.5 నెలల్లో మీకు శుభాలను ఇస్తాడో అశుభాలను ఇస్తాడో మీకు తెలియదు. అంటే ఈయన జూలై 27 నుంచి అక్టోబర్ 9 వరకు తన యొక్క మిత్రుడైనటువంటి
రేవతి నక్షత్రం అంటే బుధ నక్షత్రంలో ఉండి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడిచ్చే ఫలితాలని వక్రించి ఇస్తూ ఉంటాడు. అంటే గృహపరమైనటువంటి లాభాలని కానీ, లేకపోతే ఏదైనా గృహమో భూమో కొనడానికి అప్పులు ముట్టించడానికి కానీ, అప్పు తీసుకోవాలన్నా కూడా లాభం కలగాలన్నా ఆయన అనుగ్రహం. అలాగే వివాహపరమైనటువంటి యోగాలు, వివాహపరమైనటువంటి అవయోగాలు, కొన్ని స్వయంకృతాపరాధాలు, కోపము, ఆవేశము, నిర్లక్ష్యము, అబద్ధాలు, ఆలస్యాలు, ఆటంకాలు, ప్రతి దాంట్లో ఏదో ఒక లోటుపాట్లు, అవతల వాళ్ళని మాట్లాడటం, అవతల వాళ్ళంటే మీరు ఫీల్ అవ్వటం, ఇవన్నీ కూడా నింపుకొని కూర్చున్నదే మీనరాశి. అవసరం లేకుండా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం, నాశనమైన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మీనరాశి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జన్మజాతకాన్ని చూపించుకోరు. వ్యాపారాన్ని బిగిన్ చేయాలన్నా, ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా చూపించుకోరు. ఒక పెళ్లి చేసే ముందు అసలు మాకు మంచి దశలు నడుస్తున్నాయా, అంతర్దశలు నడుస్తున్నాయా అదన్నా తెలుసుకొని పెళ్లి చేసుకోండి. గ్రహస్థితి గోచారం బాగుంది కదా అని కాదు, జన్మజాతకం బాగుంటే గోచారంలో మీకు కరెక్ట్గా వస్తుంది. గోచారంలో జస్ట్ కొన్ని మాయలు కూడా ఉంటాయి. ఆ మాయల్ని ఛేదించేదే జన్మజాతకం. దాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేయండి. ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నాకు వివరంగా మీకు తెలియజేస్తాను. మీకు అసలు ఆ ఇబ్బంది ఏ గ్రహం వలన వస్తుంది, ఏ పరిష్కారం చేసుకుంటే మీకు ఆ దోషం తొలగిపోతుందో నేను తెలియజేస్తాను. ముఖ్యంగా విద్యార్థులకి కాస్త దోషం కలిగేటటువంటి పరిస్థితి, చదువు మీద ఆసక్తి తగ్గటం, అనుకున్న ఎగ్జామ్స్లో సరిగ్గా మార్కులు లేక బాధపడ్డ వాళ్ళు, కాలేజీకి స్కూల్కి వెళ్దామన్నా వెళ్ళలేనటువంటి వాళ్ళు, ఇట్లా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఇప్పుడు వక్రించినటువంటి శని ఇంకో రకమైనటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందనుకుంటే వీళ్ళు ఎప్పుడో చేసినటువంటి పొరపాటికి ఇప్పుడు ఆ ఆఫీసర్లో వీళ్ళ కింద పనిచేసేవాళ్ళు మడత పెట్టేస్తూ ఉంటారు వీళ్ళని. సందర్భం దొరికిందంటే బయట ప్రపంచం ఎట్లా ఉందంటే ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటారు. మరి పెట్టుబడులు అసలు వీళ్ళకి ఏం చేయాలో తెలియక కొంతమంది ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉంటారు. పెట్టుబడి పెట్టేద్దాం, ఏదైతే అది అవుతుంది, అప్పు తీసుకొచ్చేద్దాం. అప్పు తీసుకొస్తే ఏం ఒరగదు, నలిగిపోతారు. జాగ్రత్త. మొన్నటి వరకు ఏదో వ్యాపారం చేస్తూ అప్పులున్నా సర్లే ఎప్పుడప్పుడు తీరుతాయి అనుకుంటారు. మొన్నటిదాకా కోటి సమస్యలు ఉన్నాయి, అవి ఇంకా ఉధృతమయ్యే పరిస్థితులు మీకున్నటువంటి అప్పుల బాధలకి. అట్లాగే ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే అక్కడ శత్రుత్వ బాధలు ఎక్కువ అవుతాయి. తండ్రి గారి యొక్క అనారోగ్య రీత్యా ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళాలి, ధనం ఖర్చు పెట్టే పరిస్థితులు, రావాల్సిన ధనము వసూలు కాకపోవటం, ఇవ్వాల్సిన వాళ్ళు అది బంధువులు కావచ్చు, లేకపోతే ఆఫీసర్స్ కావచ్చు, ఆఫీసుల్లో వాళ్ళు కావచ్చు, మీరు ఎవరికైనా సహాయం చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి, మీ మీద కేసులు పెట్టడం. ఒకటి కాదండి, మీనరాశి వారికి వక్రించిన శని రేపు అక్టోబర్ 9 తర్వాత ఇంకా ఇబ్బందులు పెడతాడు. దశలు అంతర్దశలు ఆయనవి అయితే కనుక ఇంకా సమస్యలు ఉధృతం చేస్తాడు. అవి ఏ రకంగా అనేటటువంటిది జన్మజాతకంలో ఆయనకున్న భావాధిపత్యాలను బట్టి తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మీనరాశి వారు తప్పకుండా నేను శ్రావణ మాసంలో ఆచరించేటటువంటి ఈ యొక్క 19 రోజుల శని దీక్ష జప దీక్షలో పాల్గొనే అవకాశం తీసుకోండి. నాకు ఫోన్ చేయండి, మీకున్నటువంటి సమస్యను తెలియజేయండి. నిత్యము ఒక సంఖ్య ప్రకారం చేస్తూ చివరిలో హోమం చేసి ఆ యొక్క శని రక్షా కవచాన్ని మీకు అందజేస్తాను. అది ధరించటం వలన శని వలన పడేటటువంటి కష్టాలు, దారిద్ర్య బాధలు తొలగటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేసుకోండి. అట్లాగే మీరు కూడా ప్రతి శనివారము కొన్ని నియమాలను పాటించండి. ఈశ్వరాలయానికి వెళ్ళి అభిషేకాలు శనివారం చేయించండి. నువ్వుల నూనె దానం చేయండి. అట్లాగే పక్షులకో లేకపోతే బీదాబిక్కుకో ఎవరికో ఒకరికి దాన ధర్మాదులు చేస్తూ ఉన్నంతలో ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి కోరికల వైపు మీ యొక్క మనసు మార్చుకోకండి. కుటుంబంతో విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నది జరగలేదని, మీకు సహాయం చేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించే పరిస్థితులు ఎదురవుతాయి. మీ యొక్క బంధువులే మీకు శత్రువులయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీనరాశి వారు. ఈ వక్రించిన 137 రోజులు 38 రోజులు మీకు పరీక్షాకాలంగా భావించండి. అంతకుముందు కన్నా ఇంకా ఎక్కువగా ప్రభావం చూపించే రాశుల్లో మీనరాశి ఎక్కువగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఎవరికైతే గనక శని మహర్దశలు కానీ అంతర్దశలు జరిగిన పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులు కానివ్వండి, అట్లాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి
వృషభ రాశి, అట్లాగే మనకి ముఖ్యంగా కన్యా రాశి, ధనుస్సు రాశి, ఈ రాశుల వారు ఈ దశలు జరిగేవారు తప్పకుండా శ్రావణ మాసంలో మనకి బహుళ శుద్ధ విధియ నుండి దాదాపు 19 రోజులు పంచమి వరకు కూడా నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శనిగ్రహ పీడలు బాధలు తొలగించటానికి ఒక దీక్షా కార్యక్రమం 19 రోజులు నిత్యము 1000 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాలని అట్లాగే మూలమంత్ర వేదమంత్రాన్ని కూడా జపిస్తూ నిత్యము 19 రోజులు రుద్రుడికి శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఈ యొక్క శని బాధలు అనుభవిస్తున్నారో ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని రాశుల వారికి ఏ విధమైనటువంటి సమస్యలైతే కలుగుతున్నాయో ఆర్థికంగా, విద్యపరంగా, కళ్యాణపరంగా, అట్లాగే ఉద్యోగపరంగా, వ్యాపార రీత్యా, సంతానపరంగా ఆలస్యాలు కానీ ఆటంకాలు కానీ జరుగుతున్నాయో వారు గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే గనక విశేషముగా ఈ 19 రోజుల్లో నేను చేసేటటువంటి ఈ యొక్క జపాన్ని, విశేషమైనటువంటి పాశుపత రుద్ర అభిషేకాన్ని, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి పాల్గొంటారో వారికి శనిగ్రహ రక్షా కవచాన్ని విశేషంగా ప్రసాదించి ఈ 19 రోజుల్లో ఒకరోజు మందపల్లి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో ఆ స్వామివారి దగ్గర ఆ యొక్క రక్షా కవచాల్ని చక్కగా స్వామివారికి అభిషేకంలో ఉంచి విశేషముగా వీలుంటే అక్కడ హోమాన్ని ఆచరించి ఆ యొక్క ప్రసాదాన్ని మీకు చేరవేసేటటువంటి బాధ్యతని స్వీకరిస్తున్నాను. కాబట్టి దీనివలన విశేషమైనటువంటి శనిగ్రహ అనుగ్రహం కలిగి ఎంతటి కార్యాన్నైనా సరే జయించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎటువంటి మృత్యువునైనా సరే మనం తప్పించుకునేటటువంటి పరిహారము మనకి ఈ యొక్క రక్ష ద్వారా మనకి లభిస్తుందని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మేషరాశి వారి గురించి, మీనరాశి వారి గురించి కూడా ఈ మధ్యలో ఉన్న రాశుల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం.